చంద్రబాబు నాయుడు గారు మంచి అద్భుతమైన నటుడు, అద్భుతంగా నటిస్తాడు. అది చూసి ప్రజలు మోసపోతారు అనుకుంటారు. మోసపోరు కొన్ని సమయాల్లో అవుతుంటాడు ముఖ్యమంత్రి. వాడిని ఎత్తి మీద ఎక్కి వీడిని ఎత్తి మీద ఎక్కి, అదే పవన్ కళ్యాణ్ ఉన్నాడుగా, నా దగ్గర సత్తా లేదు, నేను రోజు ఆయనే మోస్తాను, నాకు ఏం ఓపికనంత వరకు మెల్ల మీద వేసుకుని మోస్తాను అంటున్నాడు. మొయ్యమను ఎవడు కాదన్నాడు? ప్యాకేజ్ తీసుకుని మొయ్యమను. ప్యాకేజ్ అనగానే వాళ్ళ కోపం వస్తుంది. కోపం వచ్చినా ఉన్న విషయం చెప్పాలి. వీర మహిళలు అర్థం చేసుకోండి, జన సైనికులు అర్థం చేసుకోండి, కాపు సోదరులు కూడా అర్థం చేసుకోండి. ఆయన ముఖ్యమంత్రి అవడు, పొరపాటును కూడా అవడు, ఇస్తానన్నా ఒప్పుకోడు. చంద్రబాబునే మోస్తాను అంటున్నాడు. ఇంక నేనేం చెప్పు. ఇది విషయం. అర్థం చేసుకోండి స్వామి. అర్థం చేసుకోకుండా ఊరికినే మమ్మల్ని బూతులు తిడితే కాదు, అర్థం చేసుకోండి. ఎందుకంటే కింద కామెంట్లు పెడతారు మా వాళ్ళే. మళ్ళీ నేనేదో పవన్ కళ్యాణ్ అన్నానని. నేనేం అనలా పవన్ కళ్యాణ్ని. పవన్ కళ్యాణ్ సత్తా లేదని ఆయన చెప్పిన తర్వాత ఇంకెందుకయ్యా మీరు? నాకు అర్థం కాలేదు. ఆ లోకేష్ అమ్మడు వెళ్ళండి, కాస్త మీకు కూడా ఇస్తాడు వసూలు చేసిన దానిలో. అది విషయం. ఓకే, థ్యాంక్ యూ. రాగానే ఒకటే మాట చెప్పా, ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని. కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాలా, గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇంక వింటా నాకు కూడా ఓపిక పోయింది. ఇంకా నాకు కూడా ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే ఇంట్లోంచి లాక్కొచ్చి కొట్టి కేసులు పెడతారు. అందువల్ల ఎవడో మాట్లాడడానికి భయపడతాడు. ఇక్కడ ఏదైనా మాట్లాడితే ఇంట్లోకి వచ్చి నీ భార్యను రేప్ చేస్తాం, నీ బిడ్డలను రేప్ చేస్తామంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటది. అది వీళ్ళు మాట్లాడేది. ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు నాయకులకి 3 ఏళ్ల పసికందులను రేపులు చేయరా? ఇలాంటి నీచులను ఎంకరేజ్ చేస్తే 3 సంవత్సరాల పసికందులు రేపులు చేయరా? ఏదైనా మాట్లాడితే వీళ్ళు మన కులం కాదండి, ఇష్యూ అవుద్దండి, ఆడు మన మతం కాదండి. మరి ఏం చేయాలయ్యా మేము? క్రిమినల్స్ని వదిలేయాలా రోడ్ల మీదకి? ఇది ప్రజలందరూ మీరు ఆలోచించాలి. అది నేను హోంశాఖ తీసుకున్నానంటే మనకు పరిస్థితులు చాలా వేరుగా ఉంటాయి. మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్కి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ. అప్పుడు కానీ మీరు మాట వినరు. ఇంకా అలాంటి పరిస్థితిని నెట్టేస్తున్నారు మమ్మల్ని అందరినీ. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా? మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు.